రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో షార్ట్ సర్క్యూట్ కావడంతో దట్టమైన పొగలు మంటలు వ్యాప్తించాయి. దీంతో బస్సులోని ప్రయాణికులకు తీవ్ర భయాందోళన గురయ్యారు. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును వెంటనే రోడ్డు పక్కకు నిలిపివేయడంతో ప్రాణ నష్టం తప్పింది. బస్సు ఆగిన వెంటనే ప్రాణభయంతో ప్రయాణికులు కొందరు తలుపుల గుండా కిందకు దిగగా మరికొందరు కిటికీల నుంచి దూకేశారు. డ్రైవర్ అప్రమత్తత వల్ల బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, చెప్పండి, విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా దట్టమైన పొగలు వ్యాప్తించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది? సాయిబాబు, జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఈవినింగ్ గంగోత్రి. ఆర్టీసీ బస్సులో మంటలు, భయాందోళనలో గురైన ప్రయాణికులు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుంచి విజయవాడ వచ్చే క్రమంలో జగ్గయ్యపేట నుండి విజయవాడ ప్రయాణికులతో బయలుదేరింది. ఘటనా స్థలం బస్సు విజయవాడ సమీపంలోని గొల్లపూడి ప్రాంతానికి చేరుకోగానే ఆ ప్రమాదం జరిగింది. బస్సు ఇంజిన్ క్యాబిన్ భాగంగా సాంకేతిక లోపం షార్ట్ సర్క్యులేషన్ తలెత్తింది. దీనివల్ల ఒక్కసారిగా ఇంజిన్ నుండి దట్టమైన పొగలు మంటలు చెలరేగాయి. ప్రస్తుతం ఉన్న తీవ్రమైన ఎండల కారణంగా ఇంజిన్ ఓవర్ హీట్ అధికంగా వేడెక్కడం వల్ల కూడా ఇందుకు కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే డ్రైవర్ అప్రమత్తమైన ఇంజిన్ నుండి డ్రైవర్ సమస్ఫూర్తితో అప్రమత్తమైన డ్రైవర్ ఇంజిన్ నుండి మంటలు పొగలు రావడాన్ని గమనించిన బస్సు డ్రైవర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. వెంటనే బస్సు రోడ్డు పక్కకు ఆపి ప్రయాణికులకు అప్రమత్తం చేశారు. కిటికీల నుండి దూకేసిన ప్రయాణికులు బస్సులో మంటలు చూసి ప్రయాణికులు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. కొందరు ప్రధాన తలుపుల ద్వారా కిందకు దిగగా మరికొందరు ప్రాణ భయంతో బస్సు కిటికీలు విండోస్ ద్వారా నుండి బయటకు దూకేశారు. అందరూ సురక్షితంగా డ్రైవర్ సమయం స్ఫూర్తిని బస్సు ఆపడం వల్ల ఇలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు పూర్తిగా అదుపులో తీసుకొచ్చారు. రైట్, థాంక్యూ సాయిబాబు.